హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. జొన్న రొట్టెలు ఇలా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా మెత్తగా వస్తాయి. జొన్న రొట్టెలు హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ఇలా నేను చూపించే విధంగా ట్రై చేయండి. చాలా మంచిగా వస్తాయి. దానికోసం ఒక బౌల్‌లో మనం చల్లించి తీసుకున్న జొన్న పిండిని తీసుకోండి. దాంట్లోకి బాగా మరుగుతున్న వేడిగా ఉన్న వాటర్‌ని యూజ్ చేయండి. అయితేనే రొట్టెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా వేడిగా ఉన్న వాటర్ వేసి ఒక దగ్గర ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం గోరువెచ్చగా వాటర్ యూజ్ చేస్తూ ఇలా పిండిని మంచిగా స్మూత్‌గా కలుపుకోండి. పిండి అనేది ఇలా మంచిగా కలిస్తేనే రొట్టెలు విరగకుండా మంచిగా వస్తాయి. ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ముద్దలా చేసుకొని దాని మీద కొంచెం కొంచెం పొడిపిండి ఇలా చల్లుతూ రొట్టెల్లాగా చేసుకోండి. చేత్తో ఇలా ఒత్తుకోండి. నేను చూపించే విధంగా ఇలా పొడిపిండి చల్లుతూ రొట్టెలనేవి ఒత్తుకోండి. నేను చూపిస్తున్న విధంగా రొట్టెలనేవి మంచిగా ఒత్తుకోండి. ఇలా మంచిగా ఒత్తుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న పెనం మీద ఈ రొట్టెలనేవి వేయండి. పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న పెనం మీద ఇలా రొట్టెలు వేసి కొంచెం ఇలా వాటర్ చల్లి రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. ఇలా మిగిలిన అన్ని రొట్టెలు కూడా సేమ్ ప్రాసెస్లో కొంచెం కొంచెం ఇలా వాటర్ తీసుకొని గోరువెచ్చని వాటర్ యూజ్ చేయండి. అయితే మంచిగా రొట్టెలు అనేవి విరగకుండా వస్తాయి. ఇలా యూజ్ చేస్తూ వాటర్ యూజ్ చేసుకొని ఇలా మంచిగా కొంచెం పొడిపిండి చల్లుతూ రొట్టెలు అనేవి అన్ని రొట్టెలు ఇలాగే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మెత్తగా ఉంటాయి. ఒకసారి ఇంట్లో చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా ఒత్తుకొని వేడిగా ఉన్న పెనం మీద ఇలా రొట్టెలు వేసి కొంచెం వాటర్ కూడా ఇలా వేసి మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. ఇలా చేసుకుంటే రొట్టెలు చాలా మంచిగా వస్తాయండి. కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి.